గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నిన్న మొన్నటి వరకు మోడీ, అమిత్ షా, నడ్డా తదితర బీజేపీ కేంద్ర నాయకత్వం అంతా కూడా కాళేశ్వరంపై రకరకాల విమర్శలు చేసిండ్రు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అన్నారు. కానీ ఇవాళ కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పించకపోగా పాలమూరు రంగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ చేసింది. కనీసం మీరు పాలమూరు రంగారెడ్డికైనా జాతీయ హోదా కల్పించే అవకాశం ఉందా? కనీసం ఒక తెలంగాణలో ఏదో ఒక రాష్ట్రానికి ఒక జాతీయ హోదా అయితే ఇవ్వాలి. ప్రాజెక్టుకి 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఒకటి కాళేశ్వరం, ఇంకొకటి పాలమూరు. కనీసం పాలమూరు రంగారెడ్డి కన్నా ఇచ్చే అవకాశం ఉందా? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలి అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పిండు, జాతీయ హోదా ఏదైనా ఒక ప్రాజెక్టుకి ఇవ్వాలంటే దానికి మల్టీపర్పస్ యూజర్ గా ఉండాలి. ఒక 2 రాష్ట్రాలకు కానివ్వండి, లేదంటే అది ఆ ప్రాజెక్టుకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ కానివ్వండి, అనుమతులు కానివ్వండి, డిపిఆర్లు కానివ్వండి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అది కట్టాలి, ఆ విధంగా ఉండాలి. అక్కడ ఎక్కడ కాళేశ్వరంలో జాతీయ హోదాకు సంబంధించినంత వరకు ఎక్కడ ఏ నిబంధనలు వాళ్ళు పాటించలేదు. కానీ అనుమతులు ఇచ్చింది మీరే కదా సునీత గారు, అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వమే. అనుమతి వేరు, అనుమతి వేరు, జాతీయ హోదా వేరు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఒక పర్యావరణ అనుమతులు తీసుకోవాలండి. అది వాళ్ళు మొత్తం టోటల్ గా మనకి ఇక్కడ కాళేశ్వరము స్టేట్ గవర్నమెంట్ కట్టింది, అక్కడ పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టింది. అక్కడ వాళ్ళు జాతీయ హోదా వాళ్ళు కట్టారు కాబట్టి ఇస్తారు. ఇక్కడ మనం ఏ విధంగా ఓన్లీ అనుమతులే తీసుకున్నాము. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అనుమతులు మాత్రమే తీసుకున్నాము. ఆ డిపిఆర్లు కూడా ఇప్పటి వరకు వాళ్ళు సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా వచ్చి చెప్పిన సందర్భం మనం చూసినాం. డిపిఆర్ రిపోర్ట్లు కూడా వీళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అని. ఇక అడిగేదానికి అసలు ఎక్కడి నుంచి మనకు అది పాసిబిలిటీ లేదు. రెండవది, కాళేశ్వరం అనేది ఎంత కరప్షన్ అయ్యిందో మనం చూసినాం. నిన్న మొన్న మనకు నెల రోజులు కూడా కాలేదు, మొత్తం కాలమ్స్ అన్ని కుంగిపోవడం, మొత్తం పిల్లర్స్ కుంగిపోవడం, కాలువలు కూలిపోవడం, నీళ్ళు మొత్తము మోటార్లు మొత్తం మునిగిపోవడం, ఇవన్నీ చూసినాం. అది ఏ విధంగా ఉంది? ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఏమేమి అడిగిండ్రు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్ని నిబంధనల ప్రకారంగా ఇది రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఎన్ని ఇచ్చిండ్రు, కనీసం 20-25 రకాల రిపోర్ట్లు అడిగితే వాళ్ళు 11 రకాల రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది, మిగతా ఇవ్వలేదు. ఇవన్నీ చర్చ ఆల్రెడీ మనం నెల రోజుల నుంచి అది చేసినాం. ఇన్ని ఉన్నప్పుడు దానికి అనుమతి అనేది ఇంపాసిబుల్ అనేది మనకు క్లియర్ గా తెలంగాణ బిడ్డలకు మనకు అక్కడ కూర్చున్న అందరికి అర్థమైనది. ఇక ఇప్పుడు పాలమూరు అది తీసుకొచ్చిండ్రు, ముందలకు తీసుకొచ్చిండ్రు, అది కూడా పరిశీలిస్తారు. దానికి కూడా జాతీయ హోదాకు ఏవైతే అనుమతులు కానివ్వండి, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి, అవన్నీ పరిశీలిస్తారు. దానికి అనుకూలంగా ఉంటే ఇవ్వడానికి ఏముందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలు, నిన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టినది మీరు వినే ఉంటారు. ఏం చెప్పిండ్రు? ప్రతి రాష్ట్రానికి ఏ విధంగానైతే వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్స్ కానివ్వండి, నిధులు కానివ్వండి, ఏది అయినా కూడా అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్ని రకాలుగా మేము సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గారు చెప్పినారని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. రాష్ట్రం వచ్చి సునీత గారు, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైంది. పాలమూరు రంగారెడ్డికైనా జాతీయ హోదా కల్పించే అవకాశం ఉందా? సరే, కాళేశ్వరానికి ఇవ్వలేదు, ఉందా? ఇప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఏ పథకం అయినా, ఏ డెవల్యూషన్ ఫండ్స్ అయినా, జిఎస్టి ఫండ్స్ అయినా, మొత్తం 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అయినా, ఏ ఫండ్స్ అయినా అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా న్యాయబద్ధంగా ఆ రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వాలో మన రాష్ట్రాన్ని కూడా అలాగే ఇస్తారు. ఇంకా ఏదైనా కావాలి అన్నప్పుడు మనం స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి, అనుమతులు తెచ్చుకోవాలి. మనము ఏ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా వాళ్ళకు అప్లై చేసుకోవాలో టైం ప్రకారం అప్లై చేసుకోవాలి, తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసినాం, ఎయిమ్స్ కు అప్లై చేయమంటే వాళ్ళు ఎయిమ్స్ కి అప్లై చేసిన పరిస్థితి లేదు, మెడికల్ కాలేజీలకు అప్లై చేయమంటే మెడికల్ కాలేజీలకు అప్లై చేయలేదు, దేనికైనా భూమి అడిగితే భూమికి అప్లై చేయలేదు. మేము ఈ యూనివర్సిటీ పెడతాము, మాకు భూమి కావాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. రైల్వే ఓగన్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అడిగితే ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా
ఏదైనా సకాలంలో మనకు కావాల్సింది మన తెలంగాణ కోసం మీరు సకాలంలో అన్ని అప్లై చేసుకోవాలి. మనకు రైట్. ఏదైతే మన హక్కు రూపంలో రావాలో తెలంగాణకు మొత్తము అవి రాబట్టాలి కేంద్రం నుంచి. కానీ ఎందుకంటే మీరు నేను కూడా ఒక ఇందరూ కేంద్రం నుంచి ఇచ్చింది ఏం లేదు కదా. నిన్న మొన్న దాకా బీఆర్ఎస్ చెప్పింది కదా కేంద్రం నుంచి మాకు న్యాయ పైసలు రాలేదని. రైట్, ఓకే అండి. రామచంద్ర నాయక్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక్క మాట ప్యానెల్లో ఉండే వాళ్ళందరికీ నమస్కారాలు. చెప్తున్నారు. తెలంగాణ ఒక్కొక్క ఆవిర్భావం తర్వాత మొట్టమొదట ఆంధ్రకు ఒప్పనంగా అప్పచెప్పిన సందర్భం ఇవాళ కృష్ణా బేసిన్ లో నీళ్లు లేకపోతే నాగార్జున సాగర్ గాని శ్రీశైలం నుంచి గాని ఇలా నీటితో ఉత్పత్తి అయ్యే కరెంటు ఆగిపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలా నిజము దేవుడు ఎరుగు నీరు పళ్ళ మెరుగు అనే సామెత మనం విన్నాం. కానీ సముద్ర మట్టానికి 600 మీటర్ల దూరంలో ఎత్తులో ఉండే కొండపోచమ్మ దగ్గరికి ఇవాళ నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. సరే, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మన మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా గతంలో మాట్లాడిండు. అంత వాళ్ళ జాతీయ స్థాయి రాహుల్ గాంధీతోని కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వారితో చెప్పించారు. మొన్న వీళ్ళు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో 84,000 కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పి శ్వేతపత్రం పెట్టారు.